జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించడానికి పక్కా ప్రణాళిక అయితే రూపొందించారు. మొన్న సీఎంతో జరిగిన మీటింగ్, మున్సిపల్ కార్పొరేషన్పై జరిగిన రివ్యూ మీటింగ్లో కూడా సీఎం కూడా కొన్ని సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 డివిజన్లతో పాటుగా గ్రేటర్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలను కూడా జీహెచ్ఎంసీ పరిధిలో కలిపి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్గా చేసి దాన్ని 300 డివిజన్లుగా ఇప్పటికే విభజించడానికి కూడా నోటిఫికేషన్ విడుదల చేసి పూర్తిగా అంటే డివిజన్ల వారీగా కూడా ఏరియా మ్యాప్ను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఈ జీహెచ్ఎంసీ పదవి కాలం ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుండడంతో ఆ తర్వాత జీహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ను కలుపుకొని 300 డివిజన్లుగా చేసిన జీహెచ్ఎంసీని 300 వార్డుగా విభజించడానికి పక్కా ప్రణాళికలు అయితే రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళికలో జీహెచ్ఎంసీతో పాటు గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పేర్లతో 3 కార్పొరేషన్లు కూడా విభజించడానికి అధికారులు అయితే మొత్తం చర్యలు అయితే తీసుకున్నారు. దీంట్లో అంటే మూసీ పక్కన ఉన్న దక్షిణాన ఉన్న 4 జోన్లను కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్తో పాటు అట్లాగే నగరంలోని సికింద్రాబాద్, గోల్కొండ జోన్లతో మరో కార్పొరేషన్ను, కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. అట్లాగే మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్లతో గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు అవుతాయని అంచనాలు వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఇప్పటికే డిప్యూటీ కమిషనర్లను కూడా 3 డిప్యూటీ కమిషనర్లు కూడా కమిషనర్ ఆర్వి కర్ణన్ నియమించడం జరిగింది. వీళ్ళందరూ కూడా కొత్త కమిషనరేట్లు ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడుతున్నాయో 3 మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా 3 డిప్యూటీ కమిషనర్లు అధికారులుగా ఉండి మొత్తం పరిపాలన అయితే చేస్తారని చెప్తున్నారు. అయితే ఇప్పటికే అన్ని డివిజన్లతో కలుపుకొని 300 డివిజన్లుగా ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీకి త్వరలో అంటే ఫిబ్రవరి 10 తర్వాత కూడా నోటిఫికేషన్ విడుదల చేసి 3 కార్పొరేషన్లుగా విభజించే అవకాశం ఉంది. దీంట్లో జీహెచ్ఎంసీ పరిధిలో శంషాబాద్, రాజేంద్ర నగర్, చార్మినార్, ఖైరతాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్ డివిజన్లను కలిపి జీహెచ్ఎంసీ పరిధిలో ఒక జోన్గా ఏర్పాటు చేసి అట్లాగే సైబరాబాద్లో కుకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ను ఏర్పాటు చేయనున్నారు. మల్కాజ్గిరిలో కూడా మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ ఈ 3 డివిజన్లతో పాటుగా మొత్తం గ్రేటర్ హైదరాబాద్ మహానగరాన్ని విస్తరించి 3 కార్పొరేషన్లుగా విభజించడానికి కూడా ఇప్పటికే ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది. అయితే ఏ డివిజన్ అంటే కొన్ని జనాభా ఆధారంగా తీసుకున్నట్లయితే కొన్ని డివిజన్లను కూడా ఇప్పటికే స్క్రూటినీ చేసి మొత్తానికి ఆ డివిజన్కి సంబంధించిన మ్యాప్లను కూడా విడుదల చేయడం జరిగింది. వీటిపైన కూడా గత నెలలో అంటే ఇదే డిసెంబర్ నెలలో కూడా వీటిపైన కూడా ఒక 14 రోజులు కూడా మొత్తం అభ్యంతరాలను అయితే స్వీకరించి దాంట్లో 7 రోజులు అభ్యంతరాలను స్వీకరించి మిగతా 7 రోజులు కూడా అధికారులు వాటిపైన అభ్యంతరాలపైన చర్యలు కూడా తీసుకున్నారు. అంటే కొన్ని డివిజన్ల పేర్లు మార్చినప్పటికీ కూడా తిరిగి కొత్త డివిజన్లకు ఏవైతే ఏర్పడ్డాయో అట్లా పాత డివిజన్ల పేరు మార్పులు చేర్పులు అట్లాగే కొందరు కార్పొరేటర్లు కూడా తమ డివిజన్కు కొంచెం అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా కార్పొరేటర్లు కూడా కమిషనర్కు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే అన్ని పార్టీల నాయకులు కూడా వచ్చి డివిజన్ల మార్పు పైన కూడా కొన్ని అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఇవ్వడంతో వాటి ఆధారంగానే మొత్తం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను కలుపుకొని కూడా మొత్తం 3 జీహెచ్ఎంసీ పరిధిలో కలిపి వాటిని కూడా ఇప్పుడు 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడం ఉన్నారు. అయితే డిసెంబర్ 10 తర్వాత కూడా వీటికి ఒక ఎలక్షన్లు జరిపి ఆయా డివిజన్లకు సంబంధించిన కార్పొరేట్ ఎలక్షన్లు జరపడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే 3 కార్పొరేషన్లు కలిపి కూడా ఒక స్పెషల్ కమిషనర్ ఉండి ఆ కార్పొరేషన్లో ఎవరైతే డిప్యూటీ కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా ఈ 3 డిప్యూటీ కమిషనర్లు కూడా కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేయనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మొన్న సీఎంతో జరిగిన రివ్యూ మీటింగ్లో కూడా సీఎం కూడా సూచనప్రాయంగా కూడా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాటిని 3 ముక్కలుగా చేసి ఒక పెద్ద కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఇది అట్లా కనుక ఏర్పడితే కనుక ఇది దేశంలోనే ఒక మహానగరంగా ఏర్పడి అతిపెద్ద మున్సిపాలిటీగా ఏర్పడే అవకాశం ఉంది. కెమెరామెన్ రూపాల్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్.